భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానాన్ని కల్పించారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువును సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్త్యాత్మకంగా వర్ణించారు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఒక గురువు రూపంలో వ్యక్తమవుతుందని సనాతన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గురుభక్తిని ప్రచోదనం చేసే అద్భుతమైన మంత్రం గురుదేవ దత్త మంత్రం. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పిల్లలలో గురుభక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. గురువుల ఎడ గౌరవ భావాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ గురుదేవ దత్త మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరు దంపతులు ఎంతో కాలం కఠోర తపస్సును ఆచరిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి శక్తి స్వరూపంగా దత్తాత్రేయ స్వామివారు ఆవిర్భవించారు. ఈ అత్రి మహర్షి, అనసూయ వీళ్ళ పేర్ల వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. అత్రి అంటే త్రిగుణాలకు అతీతమైన వాడు అని అర్థం. సత్వరజో తమో గుణాలకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని అత్రి మహర్షి అనే పేరుతో పిలుస్తారు. అనసూయ అంటే అసూయ లేని స్త్రీమూర్తి అని అర్థం. ఈర్ష్య అసూయలు లేకుండా త్రిగుణాలకు అతీతంగా ఉన్న దంపతులు కాబట్టి పౌరాణిక గ్రంథాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళ శక్తిని ఏకం చేసి దత్తాత్రేయ రూపంలో అత్రి మహర్షి, అనసూయ దంపతులకి దత్తాత్రేయ స్వరూపంలో ఆవిర్భవించారని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఈ మంత్రాన్ని పఠిస్తే త్రిమూర్తుల అనుగ్రహం కలగటంతో పాటుగా గురుభక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మంచి లక్షణాలను అలవర్చుకోవచ్చు. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం అంటే సృష్టికి మూలమైన ప్రణవాక్షరం. దత్త మంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ఓంకారంలో ప్రచోదనమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరాలన్న అర్థంలో శ్రీ అంటూ ఇక్కడ మంత్రంలో శ్రీకారాన్ని జపిస్తున్నాం. గురుదేవ అంటే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి అని అర్థం. దత్తాయ అంటే అర్థం ఏంటంటే దత్తాయ అంటే స్వీకరించబడినవాడు అని అర్థం. దత్తుడు అంటే స్వీకరించబడినవాడు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అత్రి అనసూయ దంపతులు స్వీకరించిన రూపం దత్త రూపము. అందుకే దత్త అంటే గ్రహించటం అని అర్థం. అటువంటి గురుస్వరూపమైన దత్తాత్రేయుడికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః అంటూ మంత్రపఠనం చేయాలి. ఈ గురుదేవ దత్త మంత్రంలో ఉన్న ఆధ్యాత్మిక మర్మాన్ని పరిశీలిస్తే సకల చరాచర సృష్టిలో 24 ప్రాణుల నుంచి దత్తాత్రేయుడు ప్రత్యేకమైన విషయాలను నేర్చుకున్నాడు. అంటే సృష్టిలో సమస్త ప్రాణకోటి నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే అద్భుతమైన సందేశాన్ని దత్తాత్రేయ స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. అదే దత్త మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః అనే మంత్రాన్ని విద్యార్థులు, చిన్నపిల్లలు ప్రతిరోజు కూడా దీపారాధన చేసి పఠించినట్లయితే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది, దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది, గురువుల ఎడ భక్తిభావం పెరుగుతుంది, సేవాభావం పెరుగుతుంది. ప్రకృతిలో ప్రతి విషయం నుంచి నేర్చుకోవాలన్న సత్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవటానికి కూడా ఈ గురుదేవ దత్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ గురుదేవ దత్త మంత్రాన్ని కేవలం సన్యాసులు మాత్రమే జపించాలనే ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. స్త్రీ పురుష భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే దత్త మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల దత్తాత్రేయుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. సంపూర్ణంగా గురువుల అనుగ్రహం పొందటానికి, గురువుల ఎడ భక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది.